ఫైట్ నుంచి పవర్ ఫైట్ కి షిఫ్ట్ అయిపోయింది తెలంగాణ రాజకీయం. ప్రభుత్వ అసమర్థతతో రాష్ట్రంలో కరెంటు కోతలు అమలవుతున్నాయని కాంగ్రెస్ ని బీఆర్ఎస్ కార్నర్ చేస్తుంటే, గత ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతోనే ఈ తిప్పలు అంటూ బీఆర్ఎస్ పై కౌంటర్ అటాక్ చేస్తోంది అధికార పార్టీ. ఇంతకు సింగరేణిలో అనుకున్న స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరగట్లేదా? అందుకే కరెంటు కోతలు మొదలయ్యాయా? అసలు ఎవరు చెప్పేది నిజం? కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రం అంధకారంలో ఉందంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది బీఆర్ఎస్. నాణ్యమైన సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటూ పనికిరాని సరుకును రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తుత్పత్తి కేంద్రాలకు పంపుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫైర్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ నేతల ఆరోపణలతో రంగంలోకి దిగింది ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మొన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పర్యటించిన భట్టి నిన్నటికి నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో బొగ్గు ఉత్పత్తి సరఫరా పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. సింగరేణిలో క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు భట్టి విక్రమార్క. జెన్కోకు కావలసిన బొగ్గు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 54,000 కోట్లు బాకీ పెట్టి వెళ్లిందని లెక్కలు తీశారు. 10 ఏళ్ల పాటు సింగరేణిపై మాట కూడా మాట్లాడని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఇప్పుడు ప్రేమ కురిపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే కరెంటు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసిపోతారు. మేము వచ్చిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసి బ్యాలెన్స్ చేసుకుంటూ పోతాం. వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళే అక్కడ అధికారంలో ఉన్నారు, ఇక్కడ వీళ్ళే అధికారంలో ఉన్నారు. అప్పుడే మాట్లాడారు. 10 సంవత్సరాలు రావాల్సినటువంటి ఏదో తాడిచెల్ల బ్లాక్ 2 కూడా ఇవ్వకుండా వారు అడ్డం పెట్టుకుని కూర్చున్నారు, వీరు అడగలేదు. సో ఇవాళ ఇద్దరు ఏదో సింగరేణి కోసం చాలా అభిమానం చూపిస్తున్నట్టు ప్రేమ వాళ్ళకి వస్తే జనం సింగరేణి కార్మికులకు తెలుసు వాస్తవం. భట్టి విక్రమార్క పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికే యాదాద్రి ప్లాంట్లో 2 యూనిట్లు మూతపడ్డాయని ఫైర్ అయ్యారు. భద్రాద్రి ప్లాంట్లో 270 మెగావాట్లను నిలిపివేశారన్నారు. అంతెందుకు, భట్టి వెళ్లిన మణుగూరు ప్లాంట్లోనే బొగ్గు ఉత్పత్తి తగ్గిందంటూ మండిపడ్డారు హరీష్ రావు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించకపోతే ఊరుకునే ప్రసక్తే లేదన్నారాయన. మనకే సింగరేణి ఉన్నది, కట్టిన ఇల్లోలే పెట్టిన పొయ్యోలే కేసీఆర్ గారు యాదాద్రి భద్రాద్రి కట్టి మీ చేతిలో పెట్టిపోయిండు. నడపశాతం అయితే లేదా? ఎందుకు ఇలా 1870 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో ఆగిపోయింది? బొగ్గులేక ఆగిపోయిందా? లేదు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే పైసలు రావని మీకు మనసు లేక విద్యుత్ ఉత్పత్తి ఆపేసిండ్రా? ఎందుకు కరెంటు ఉత్పత్తి ఆపినరు, రైతులకు కోత పెట్టినరు? సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. మొత్తంగా కరెంటు చుట్టూ కొత్త కయ్యం షురువైంది. బొగ్గు ఉత్పత్తి తగ్గి కరెంటు కోతలు మొదలయ్యాయని బీఆర్ఎస్ భగ్గుమంటుంటే అంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేస్తోంది అధికార కాంగ్రెస్. మరి ఈ పవర్ ఫైట్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.